నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేనే మీ ఉదయ్కి. సత్యహరిచంద్రుని మునిమనుమలు ప్రెస్ మీట్ పెడితే సత్యహరిచంద్రుడే నిజానికి భూమి మీదకి వచ్చి బాధిత కుటుంబాలకు అండగా బాధిత కుటుంబాల మీద విరుచుకుపడితే నిజంగా అక్కడే మల్లికార్జున స్వామి అక్కడ జరిగినటువంటి ఘటన మీద ప్రెస్ మీటు పెట్టి తెలంగాణ కాంగ్రెస్ భవన్లో మాట్లాడితే ఎట్లా ఉంటుందంటే, ఈరోజు డాక్టర్ మల్లు రవి గారు ఎంపీ గారు, కోచుకుల్లా దామోదర్ రెడ్డి గారి కుమారుడు రాజేష్ రెడ్డి గారు, డిసిసి అధ్యక్షుడు అచ్చంపేట ఎమ్మెల్యే వంశకృష్ణ గారు, బెల్లయ్య నాయక్ గారు, రజక జాతి గర్వపడేటువంటి నాయకుడు, వీరుడు, ధీరుడు, రజక జాతికే న్యాయం చేయలేనటువంటి సూర్యుడు, కుమ్మెర ఘటనను దగ్గర నుండి వీక్షించి 5 గంటల సమయంలో 3:30 సమయంలో ఏం జరిగింది, 4 గంటలకు ఏం జరిగింది, ది బిగ్ బాస్ మధ్యాహ్నం 3:30 ఆ సమయంలో ఈర్లపల్లి శంకర్ కుమ్మెర మల్లికార్జున స్వామి జాతరలో దగ్గర ఉండి కొబ్బరికాయ పంచాయతీని తెంపే ప్రయత్నం చేసి ది బిగ్ బాస్ అని ఒక షో వస్తుంది. బిగ్ బాస్ 5 గంటల సమయానికి అని ఈ వాయిస్ వస్తుంది. ఈ వాయిస్ అంత బ్రాడ్గా నాది ఉండకపోవచ్చు, బిగ్ బాస్ని అంత బేస్గా. అట్లా ఈర్లపల్లి శంకర్ గారు మాట్లాడతారు. నిజంగా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము సత్యహరిచంద్రుని మునిమను వల్లం, కుమ్మెర ఘటన ఇది జరిగింది, ఇది వాస్తవం అంటే తెలంగాణ ప్రజలంతా పిచ్చోళ్ళు, తెలంగాణ రజక జాతి అంతా పిచ్చోళ్ళు, చేతగానోళ్ళు, దద్దమ్మలు. ఒకానొక్క ఎమ్మెల్యే కదా సార్ మీరు. సరే, వాళ్ళకు మీరు కాళ్ళొత్తుర్రి, ఇక ఏమైనా చేసుకోరా, సంకలల దూరూరి తొర్రూరి, కానీ సత్యహరిచంద్రుని మునిమను లేక మాట్లాడుతురు చూడు, ఆడ నాకే కాదు అందరికీ అదే అనిపిస్తా ఉన్నది. ఒకసారి ఏం మాట్లాడుతారో చూపిస్తా. ఇక్కడ ఇది ఇనూరి కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గర జరిగిన సంఘటన ఘోరంత సంఘటన కొండంత చేస్తా ఉన్నారు. లేని సంఘటనను ఉన్నట్టుగా చిత్రీకరించడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది కొందరి రాజకీయ శక్తుల వల్ల. ఘోరంత ఘటన కొండంత చేసి చూపిస్తా ఉన్నారు, లేని యొక్క సంఘటనను ఉన్నట్టుగా చూపిస్తా ఉన్నారు అనేది ఏ పార్టీకి సంబంధించిన లీడర్ అనేది పక్కన పెట్టురు భయ్. ఏ పార్టీకి సంబంధించిన పక్కన పెట్టురు. సత్యహరిచంద్రుడు వచ్చి మాట్లాడుతుండు శంకర్ గారి రూపంలో. సిగ్గువాడురి రజక జాతి వాళ్ళంతా. ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఈయన చెప్పిండంటే ఇంకా ఇది వాస్తవం. శంకర్ గారు చెప్పిరంటే అది వాస్తవం. గణేష్ అనే అబ్బాయి ఒక రజక కుటుంబానికి సంబంధించిన అబ్బాయి. అవును. ఆ గ్రామంలో 14 కుటుంబాలు ఉంటాయి. ఓకే. 14 కుటుంబాలను కూడా మేము మీడియా మాట్లాడినట్టుగా, ప్రజా సంఘ పెద్దలు మాట్లాడినట్టుగా కాకుండా వాస్తవాలు గ్రామానికి పోతే తెలుస్తుందని చెప్పి మేము ఆ గ్రామానికి పోయి మా యొక్క సంఘ పెద్దలు కూడా తీసుకుపోవడం జరిగింది. వాస్తవం ఏందని తెలుసుకుంటే అక్కడ జరిగింది ఒకటి. మీ సంఘ పెద్దలు అన్నారు కదా శంకర్ గారు, మీ సంఘ పెద్దలు ఎవరు? మీరు అసలు నిజంగా రజక జాతికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనా? అసలు ఏడ రజక జాతికి అన్యాయం జరిగినా మీరు వచ్చి మాట్లాడినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? సంఘ పెద్దలతోటి పోయినామని చెప్పి చెప్తా ఉన్నాడు ఈయన. ఎవరికి అన్యాయం? మీరు ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి చాకలి ఐలమ్మ జయంతి ఎంత ఘనంగా చేయించాలా, ఎంత పెద్ద మీటింగ్ పెట్టాలా, ఏమన్నా చేసిర్రా మీరు? ఈనూరింగా రాజకీయ కుట్రలతోని ఆ సంఘటనను లేని సంఘటనను జరిగిన సంఘటనగా చిత్రీకరించి
రాజకీయ పబ్బం కలుపుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది అక్కడ వాస్తవం. ఓకే, వాస్తవం మీరు గమనించాలి. వాస్తవం అని ఆయన చెప్పి మీరు నమ్మాలి. నమ్మకపోతే గిచ్చుతారు ఆయన వచ్చి. ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవానికి ఆ యొక్క దేవాలయం కాడ ఒక గ్రామాలలో, మనందరి గ్రామాలలో కూడా ప్రతి సంవత్సరం వారి గ్రామాలలో ఏ విధంగా అయితే టెంపుల్ల కాడ వారోత్సవాలు జరుగుతూ ఉంటాయో, కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయో, అక్కడ కూడా సబ్బండ వర్గాలు, ఎస్సీలు, బీసీలు, ప్రతి ఒక్క రెడ్డిలు అందరు కలిసి కూడా వారి ఆనవాయితీ ప్రకారం ఒక రజకులు ఏం పని చేయాలి, అక్కడ ఒక ఎస్సీలు ఏం పని చేయాలి, ఒక మంగళ వాళ్ళు ఏం పని చేయాలి, ఒక బ్రాహ్మణులు ఏం పని చేయాలి, ఒక గ్రామ సర్పంచ్ అంటే ఎవరు గ్రామ సర్పంచ్ ఉంటే వారి నేతృత్వంలో ఆ కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ పీఠాధిపతులు గొల్లవాళ్ళు పెద్ద స్థాయిలు అనే వ్యక్తి, ఒక పాపం ఏ అన్యం పుణ్యం తెలియని వ్యక్తి అక్కడ పెద్ద స్థాయిలని ఆయన వాస్తవాలు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ వాస్తవానికి ఈ యొక్క గణేష్ యొక్క తల్లి వాళ్ళ చెల్లి అక్కడికి దర్శనానికి పోయింది అనేది వాస్తవం. అక్కడ లైన్ లో ఉండమని, లైన్లలో పోవాలి, ఒక కొబ్బరికాయ కూడా తీసుకుపోవాలని చెప్తే మేము సాకులలో మేమెందుకు తీసుకోవాలి అది ఇది అంటే కూడా, సరే అమ్మా అందరం ఒక్కటే, ఈడ గుడికాడ అందరం ఒక్కటే, మీకు పనికి తగ్గట్టు పైసలు ఇస్తాం తప్ప కొబ్బరికాయ ఆనవాతి ఇది అంటని చెప్తే కొద్దిగా ఘర్షణ జరిగింది అనేది వాస్తవము. పోయినా ఆమె తోసుకొని పోయింది, దర్శనం చేసుకొని బయటకు వచ్చింది. దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక గణేష్ అనే అబ్బాయి ఊర్లో ఉన్నాడు. ఊర్లో ఉంటే వాడు ఫోన్ కొబ్బరికాయ పంచాయతీ తోసుకొని వాగ్వాదం రెండు అయిన తర్వాత వీళ్ళు ఏడికి పోయిర్రు దర్శనం చేసుకొని వచ్చిరని చెప్పి సాక్షాత్తు ఎవరు చెప్పిర్రు? ఈర్లపల్లి శంకర్ గారు చెప్పిర్రు. ఫోన్ చేస్తే అమ్మ రాలేదంటే నన్ను ఆల్లీలు తిట్టిర్రు అది ఇది అని చెప్తే వాడు కొద్దిగా మనిషి కొద్దిగా క్యారెక్టర్ లెస్ లాగా కనబడతా ఉంది వాడి క్యారెక్టర్ కాబట్టి వాడు వచ్చి ఒక మనిషిని క్యారెక్టర్ లెస్ అనే హక్కు మీకెవరిచ్చిర్రు అనేది ఈరోజు ప్రశ్న. క్యారెక్టర్ లెస్ అని చెప్పి మీరు ఎట్లా ధృవీకరిస్తారు? ఈర్లపల్లి శంకర్ గారు మీరు ఏ విధంగా ధృవీకరించారు ఈ యొక్క దాన్ని? ఏమండి, బీద వర్గాలంటే అంత చిన్న చూపా? క్యారెక్టర్లెస్ అని చెప్తారా? మీరు ఆ వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా, మీరు ఆ జాతులకు నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా. సరే మీకు అంటే డబ్బు ఉన్నది, రాజకీయ పలుకుబడి, మీరు అయ్యారు. అందరు మీలేక అదృష్టవంతులు కాదు కదా, మీలేక సత్యహరిచంద్రులు కాదు కదా, అందరు మీరు మీలేక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు కాదు కదా. ఇప్పుడు చెప్తారు ఇక బటర్ వర్డ్స్ అంటే చెప్పరాని మాటలు తిట్టడం, అక్కడ వాట్సాప్ గ్రూప్లలో పెట్టడం, అక్కడ ఎవరైతే ఆ దేవాలయం కాడ ఒక సాంప్రదాయబద్ధంగా పనిచేస్తున్న కార్యకర్తలు, ఆ దేవాలయానికి సంబంధించిన ధర్మకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళందరిని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడడం జరిగింది. జరిగితే మామూలు తోపుసులాట అయితే ఈ యొక్క గణేష్ కొబ్బరికాయ తీసుకొని ఈ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని కొట్టి వాస్తవానికి బ్లీడింగ్ అయింది, దెబ్బ తగిలింది. అక్కడ పెద్ద మనిషి ఈ యొక్క తుకారం రెడ్డి అనే సర్పంచ్ పెద్ద మనిషి, మంచి వ్యక్తి, ఒక ఆడవిల్ల లాంటి వ్యక్తి అని గ్రామస్తులందరూ. ఆడవిల్ల లాంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నావు శంకర్ అన్న? నాకు అర్థం కాదు. తుకారం రెడ్డి మంచి వ్యక్తి అని చెప్పి ఒక ధృవీకరించినటువంటి పత్రాన్ని ఇస్తూ ఆడపిల్ల లాంటి వ్యక్తి అని చెప్తామే. అతను వచ్చి కూడా అందరిని సరే ఆడపిల్ల లాంటి వ్యక్తి అంటాడు. రెడ్డి అనే సర్పంచ్ ఒక మంచి వ్యక్తి, ఒక ఆడపిల్ల లాంటి వ్యక్తి అని గ్రామస్తులందరూ కూడా చెప్తారు. అతను వచ్చి కూడా అందరిని సంజాయించి తోలియడం జరిగింది. తోలిచ్చినప్పుడు జరిగింది 18 తారీఖున. ఇరు వర్గాలు ఇక్కడేమో ఇంజురీస్ అయినాయి శ్రీనివాస్ రెడ్డికి, ఈ పిల్లగాడేమో తోపుసులాట జరిగింది. ఇతను కంప్లైంట్ ఇచ్చిండు, వాళ్ళు కంప్లైంట్. ఈడ కొబ్బరికాయ తీసుకొని
ఎవరిని కొట్టిండు గణేష్? ఉండ్యాల శ్రీనివాసరెడ్డిని కొట్టిండు. ఎవరి వర్షన్ ఇది? ఈర్లపల్లి శంకర్ గారి వర్షన్. ఇక్కడ ఆయన గురించి ప్రస్తావించి మాట్లాడుతున్నటువంటి ఈర్లపల్లి శంకర్ గారు అదే శ్రీనివాస్ రెడ్డి, తూకారాం రెడ్డి, పెద్ద మనిషి, ఆడవిల్ల లాంటి మనిషి అయినటువంటి తూకారాం రెడ్డి, సంతోష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వీళ్ళు గణేష్ని కొట్టినటువంటి దాని గురించి ఈయన మాట్లాడడం లేదు. చూడురి, సిగ్గు తెచ్చుకోరి. అయితే మామూలు తోపుసులాట అయితే ఈ యొక్క గణేష్ కొబ్బరికాయ తీసుకొని ఈ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని కొట్టడం జరిగింది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీకు గణేష్ని, ఉండ్యాల శ్రీనివాస్ రెడ్డిని గణేష్ కొబ్బరికాయ తీసుకొని కొట్టిండు అని చెప్పి వీర్లపల్లి శంకర్ మాట్లాడిండు. తర్వాత ఇంకొక విషయం ఏంది అంటే నేను చూపిస్తా మీకు, దాన్ని చూసే ప్రయత్నం చేయండి ఒక్కసారి. ఈడ ప్రెస్ నోటు, డిఎస్పి గారి ప్రెస్ నోట్ ఒకసారి కరెక్ట్ చూడండి. ఇగో ఈడ సిగ్గు ఎవరు తెచ్చుకోవాలో ఒకసారి చూసుకోరు. ఇక్కడ ఒక రాయిని తీసుకొని ఇక్కడ ఏం రాసిర్రు? తర్వాత గణేష్ శ్రీనివాస్ రెడ్డిని ఎదురెదురు పడినప్పుడు తన అమ్మ మరియు కుటుంబ సభ్యులను ఎందుకు తిట్టినావు అని అడిగాడు. ఎవరు అడిగిరు? శ్రీనివాస్ రెడ్డి, ఉండ్యాల శ్రీనివాస్ రెడ్డి గణేష్ని అడిగిను. గణేష్ తన గ్రామ వాట్సాప్ గ్రూపులో ఎందుకు తిట్టామని ప్రశ్నించగా దానికి గణేష్ నా ఇష్టం, నేను ఆడియోలో ఏం చెప్పాలో చెప్తాను, ఏం చేయాలో చేసుకో అని చెప్పి మరి అశ్లీల భాషతో వాడాడు. తర్వాత ఒక రాయి తీసుకొని కొట్టాడు అని చెప్పేసి డిఎస్పి గారి ప్రెస్ నోట్లో ఉన్నది. డిఎస్పి గారి ప్రెస్ నోట్లో ఉన్నది. ఇప్పుడు ఇక్కడ సత్యహరిశ్చంద్రుని మునిమనుడైనటువంటి ఈర్లపల్లి శంకర్ గారు ఏం చెప్తా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొబ్బరికాయ తీసుకొని కొట్టినామని చెప్తా ఉన్నాడు. ఇంకా మీకు ఇంకొకటి చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ దేనికోసం? దర్శనం కోసం డబ్బులు ఇవ్వాలని చెప్పినప్పుడు ఇవ్వలేదని చంద్రకళ చెప్పగా శ్రీనివాస్ రెడ్డితో ఇక్కడ దేని గురించి ఇష్యూ అయిందని చెప్పిండు ఈర్లపల్లి శంకర్. అక్కడ కొబ్బరికాయ కొనుక్కోవాలని చెప్తే మేము సాగలలో మేమే ఎందుకు ఉంటామంటే మీకు కావాల్సినటువంటి మీ పని పైసలు మీకు ఇస్తాము అని అన్నాడని చెప్పేసి ఈర్లపల్లి శంకర్ మాట్లాడుతున్నాడు. ఈడ డిఎస్పి గారి ప్రెస్ నోట్లు ఏమున్నది? దర్శనం కోసం డబ్బులు అడిగితే చంద్రకళ వాదించింది. అక్కడ శ్రీనివాస్ రెడ్డి అనే మంచి ఆయన వచ్చి ఆడ బుద్ధి చెప్పిండు, ఆడ పైసల గురించి రెస్పాన్స్ పంపించు. అయితే వివాదం అశ్లీల భాషలతో తిట్టడం జరిగిందని చెప్పి దేవాలయ పూజారి పెద్దసాయిల యాదవ్ చెప్పిన ప్రకారం వారు బారికేడ్ను దాటడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎక్కువ జనాలు దర్శనం కోసం నిలబడి ఉన్నారు కాబట్టి క్యూ లైన్లో ముందుకు వెళ్ళామని చెప్పినట్టు తెలిపారు. తర్వాత చంద్రకళ తన కుటుంబ సభ్యులతో కిందికి వచ్చి తన కుమారుడు గణేష్కు ఫోన్ చేసి కుమ్మెర గ్రామం వార్తల్లో అంటూ కూడా అంటే ఈడ శ్రీనివాస్ రెడ్డి మంచోడయ్యిండు, గణేష్ అనే ఒక రజక కుటుంబ సభ్యుడు బాధితుడైండు అనే చెడ్డోడైండు. ఈ యొక్క వాస్తవాలని చెప్పింది ఎవరు? అదే జాతిలో పుట్టి జాతికి కోసం పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే. ఎక్కడ పోతా ఉన్నది అంటే డిఎస్పి గారు తప్పు చెప్పిర్రా, లేకపోతే ఈర్లపల్లి శంకర్ తప్పు చెప్పిండా? ఒక్కొక్కరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సినటువంటి ఒక రజక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీరు సంఘం పెద్దలను తీసుకొని పోయిరా? ఏం మాట్లాడుతున్నారు సార్?